హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశి శరణ్య వ్లాగ్స్ అండి. నేనైతే సొరకాయ కర్రీ వండుతున్నాను. ఆయిల్ అయితే పెట్టుకున్నాను కర్రీకి సరిపడా. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది, పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకుంటున్నా. చిన్న సైజు ఆనియన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక 5 పచ్చిమిర్చి పచ్చగా పట్టుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిర్చి కట్ చేసేస్తే వీళ్ళు తీసి పక్కన పెడతారు, తినరు కాబట్టి నేను ఇలాంటి కొన్ని చిక్కుడుకాయ కానీ వేసేటప్పుడు మిక్సీ పట్టి వేసుకుంటాను. ఇవి పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలి. అవి తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కానీ స్మెల్ పచ్చి వాసన తొందరగా వెళ్ళిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నా. దాంతోపాటు ఇప్పుడే నూరుకున్నా ఫ్రెండ్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయిపోయిందైతే మిక్సీ పట్టుకున్నాను. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా స్టార్ట్ అయింది ఆనియన్. ఇప్పుడు కొంచెం పసుపు, సొరకాయ ముక్కలండి, నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని సొరకాయ నుండి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. డిన్నర్ స్పెషల్ మీరు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే డిన్నర్ స్పెషల్కి అయితే చపాతీ వేసుకున్నాం. చపాతీలు చేసుకున్నాం కానీ డిన్నర్ స్పెషల్కి ఇవేమైతే బెల్లం చపాతీలు. ఇంకా ఫ్రెండ్స్ బెల్లం చపాతీలు, ఇంకైతే పెరుగు, ఇంకా రైస్. వేడి అన్నం అయితే రెడీ అయింది. కర్రీ కావడమే లేట్గా. పట్టుకో చిక్కు బాబు. మీరేమేమి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సొరకాయ నుండి వాటర్ రావడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది మా చెట్టుకు కాసిన సొరకాయ అండి, కొనుకొచ్చింది కాదు, మార్కెట్ నుండి. తొందరనే మగ్గిపోతుంది. హాయ్ అండి చిక్కు బాబు, ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా? మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా?
నాకైతే మా బాబు హెల్ప్ చేస్తారండి వీడియో తీయడానికి. ఇక మన కర్రీ అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు టమాటా వేసుకుంటాను. టమాటా కొంచెం ఆయిల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి సరిపడా. కారం ఒక స్పూన్ వేసుకుంటా. కొంచెం నువ్వులు అండ్ పల్లీలు దంచుకున్న పొడి అండి, ఇది మిక్సీ పట్టుకున్నాను. దీనివల్ల టేస్ట్ బాగా సరే టేస్టీగా వస్తుందండి. ఇంకా కొత్తిమీర, కొత్తిమీర చపాతీ కానీ రైస్ కానీ పూరీలోకి సొరకాయ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను చేసే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఖాళీ ఉన్న టైంలో ఇలాంటి పొడులు చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకుంటే కానీ తొందరగా అయిపోతుంది వండుకోవడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా బాక్స్లో పెట్టుకోవాలి. ఇక మన కర్రీ అయితే ఉడుకుతుంది. వాటర్ వేయకుండా వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే తింటామండి కర్రీ సొరకాయ. చిక్కుబాబు కర్రీ కలర్ఫుల్గా ఉందా? టేస్టీగా ఉంటుందా? ఎట్లా ఉంటుందో? టేస్టీగానే ఉంటుంది. ఉంటుందా? మీకు ఇష్టమా కాదా? ఇష్టమే. పెద్ద గంజి పెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుందండి. అందుకని నేను పెద్ద గంజి పెట్టుకున్నాను. వీడియోలో ఎంత బాగా వేసారు చిన్న గంజిలో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే. ఓకే మరి ఫ్రెండ్స్, మన సొరకాయ కర్రీ అయితే ఉడికిపోయినట్టే. మీకు కూడా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఇట్లా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.